ఆ సిచ్యువేషన్‌లో మా అమ్మని చూసి నేను చాలా ఏడ్చాను. ఒక 2 డేస్ వరకి. మెడిసిన్ తీసుకురావాలన్నా, టిఫిన్ తీసుకురావాలన్నా దేనికైనా ఇబ్బందే. ఎందుకు అనంటే నేను వదిలేసి వెళ్తే మా అమ్మ ఒక్కతే అయిపోయేది. మా అమ్మ దగ్గర ఉందామనంటే బయటికెళ్ళే వాళ్ళు ఎవరు లేకుండా ఉండేది. అసలు నాకు అనిపించింది ఆ టైంలో అట్‌లీస్ట్ ఒక మగతోడున్నా బావుంటుండే. లేకపోతే ఇంకెవరైనా నాకు సపోర్టివ్‌గా ఉంటే బావుంటుండే అని చెప్పి చాలా అంటే చాలా ఏడ్చాను. కాకపోతే ఇంక దేవుడి దయ అట్లా అయిపోయింది ఆ డే మొత్తం అసలు. అవైతే ఎలా గడిచిపోయినాయో ఇప్పుడు తలుచుకున్నా సరే చాలా అంటే చాలా ఏడుపొస్తది నాకు. ఎందుకు అనంటే అట్లాంటి సిచ్యువేషన్స్ నేను బయటికెళ్ళగానే ఇట్లా అయింది, అట్లా అయిందని చెప్పి ఫోన్లు చేస్తుండే. ఇంకా ఇక్కడ ఉందామనంటే అవి తీసుకురాపో, ఇవి తీసుకురాపో అని చెప్పి నర్సులు చెప్తుండే. నాకైతే ఏం చేయాలో, ఎట్లుండాలో, అసలు హాస్పిటల్‌లో ఉండాలా? లేకపోతే బయటికి పోయి ఏమన్నా తీసుకురావాలా? అసలు ఏం అర్థం కాకపోతుండే. సిచ్యువేషన్స్ అయితే చాలా ఫేస్ చేశాం.